హాయ్ గైస్, దిస్ ఇస్ అవినాష్. వెల్కమ్ టు ఎకోమెట్స్. ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి రోడ్ మ్యాప్ డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ లాగ్ అవుతారంటే వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల చాలామంది ఫెయిల్ అవుతారు. సో ఈ వీడియోలో క్లియర్ గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు అజెండా వెరీ క్లియర్. ఫస్ట్ వచ్చేసి ఫౌండేషన్స్ అర్థం చేసుకుందాం, థియరీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం, తర్వాత ఒక లాంగ్వేజ్ ఎలా పిక్ చేయాలో తెలుసుకుందాం, నెక్స్ట్ వచ్చేసి ఒక లాంగ్వేజ్ పైన ఎలా ఫోకస్ చేయాలో తెలుసుకుందాం. అండర్స్టాండింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద థియరీ. సో థియరీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ తీసుకుందాం. కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, ఆ తర్వాత కంప్యూటర్ లాంగ్వేజ్ ఎలా వర్క్ అవుతుంది, అటువంటి మొత్తం బేసిక్స్ సంబంధించిన థియరీ మొత్తం నేర్చుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, అడ్వాన్స్గా నేర్చుకునేటప్పుడు బేస్ క్లియర్గా ఉంటుంది. సో థియరీ పైన కూడా చాలా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏఐ మోడల్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. లైక్ ChatGPT, క్లౌడ్, ఇటువంటి మోడల్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. దీనివల్ల మనకేమవుతుంది, అవి ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. సో ఫ్యూచర్లో మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా దాన్ని అడగడానికి మనకి స్కోప్ ఉంటుంది. చూస్ ద రైట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ C++ నేర్చుకుంటారు, జావా నేర్చుకుంటారు, తర్వాత ఏదేదో నేర్చుకొని మొత్తం ఏది నేర్చుకోనట్టుగా జీరోకి వచ్చేస్తారు. కానీ మనం ఏదైతే లాంగ్వేజ్ పిక్ చేసుకుంటామో అది కంప్లీట్ చేయాలి. ఇదే మన సక్సెస్ ఫార్ములా. సో ఇప్పుడు ఒక 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్తా, అది ఎందుకో కూడా చెప్తా. ఫస్ట్ వచ్చేసి పైథాన్ అనేది బిగినర్కి చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత అది చాలా కంపెనీస్ యూజ్ కూడా చేస్తున్నారు. సో మనం పైథాన్ అనే లాంగ్వేజ్ నేర్చుకుంటాం. అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ అని చెప్పి ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఇవి రెండు మనం మేజర్లీ ఫోకస్ చేస్తాం. అది కూడా ఫస్ట్ పైథాన్ కంప్లీట్ అయిన తర్వాత జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం. ఏది 50% కాదు, 100% నేర్చుకోవాలి. చూజ్ యువర్ టెక్ పాత్ వైజ్లీ. అంటే మనము ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th అయిపోయిన తర్వాత MPC BPC ఎలా చూస్ చేసుకుంటామో ఎగ్జాక్ట్లీ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత మన టెక్ పాత్ కూడా అలాగే వైజ్లీగా చెక్ చేసుకోవాలి. సో దానికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా పాత్ చూస్ చేసుకోండి. టెక్ పాత్స్ అంటే మనకి మీరు స్క్రీన్ పైన చూస్తుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ UI UX టెస్టింగ్ QA ఇలా 4 పార్ట్స్ ఉంటాయి. ఈ 4 పార్ట్స్లో మనం ఏది ఎవరికి బెస్ట్ అనేది మీరే తెలుసుకోండి. నేను అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ అనేది లాజిక్ ప్లస్ క్రియేటివిటీ థింకింగ్ ఉన్న వాళ్ళు ఫ్రంట్ ఎండ్ పిక్ చేయాలి. అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి మోర్ ఓవర్ లాజిక్ ఎక్కువగా థింక్ చేయగలం, మాకు IQ ఎక్కువ ఉంది అనేటోళ్ళు బ్యాక్ ఎండ్ పిక్ చేయాలి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనే కంపెనీలో hundreds of millions of యూజర్స్ డేటా మీరు హ్యాండిల్ చేయాలి. సో లాజిక్ ఎక్కువ వాళ్ళు బ్యాక్ అండ్ పిక్ చేయండి. అండ్ UI UX ఎవరు పిక్ చేయాలంటే మీకు క్రియేటివ్ థింకింగ్, డిజైనింగ్ బాగా వచ్చు అనుకునే వాళ్ళు UI UX పిక్ చేయాలి. అండ్ ఫ్రంట్ ఎండ్కి UI UXకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి లాజికే. మీకు కంప్లీట్గా లాజిక్ రాదు అనుకునేటోళ్ళు UI UX పిక్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు చాలా క్రియేటివ్గా ఉండాలి, అదైతే చాలా ఇంపార్టెంట్. అండ్ టెస్టింగ్ ఆర్ QA, ఇది వచ్చేసి మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ని కానీ ఏదైనా ఒక ఫ్యూచర్ని కానీ చూసినప్పుడు దానిలో మీరు ప్రాబ్లమ్స్ ఫైండ్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ ఉండేటోళ్ళు టెస్టింగ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ని మీరు అన్ని విధాలుగా చూసి దీంట్లో ఓకే ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే టెస్టింగ్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ. సో ఈ క్వశ్చన్స్ అన్నింటినీ మీరు క్వశ్చన్ చేసుకొని టైం తీసుకొని మీరు పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్న తర్వాత మీరు ఒకటే కంప్లీట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయకున్నట్టుగా ఒక రియల్ వరల్డ్ ఒక టీమ్ ఫామ్ అయ్యి ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్కి సాల్వ్ చేయండి. అంటే ఎలా అంటే మేము ఒక హ్యాకథాన్ పార్టిసిపేట్ చేసాం. ఆ హ్యాకథాన్లో మేము ఒక ఫార్మర్స్కి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసాం. ఎలా అంటే ఒక ఫార్మర్ రైట్ ఫ్రమ్ సీడ్ ప్రెడిక్షన్ నుంచి అది సెల్లింగ్ వరకు మొత్తం ఎంటైర్ థింగ్ని ఆటోమేట్ చేసాం. సో అలాగా మీరు ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని పిక్ చేసుకొని దాన్ని టీమ్గా కలిసి సాల్వ్ చేయండి. అండ్ ఆల్సో అది రియల్ వరల్డ్ అయి ఉండాలి 100%. ఎంటరింగ్ హ్యాకథాన్స్ ఫర్ గ్రోత్. హ్యాకథాన్స్ ఎందుకు ఎంటర్ అవ్వాలంటే ఒక డెడ్ లైన్ అనేది ఉంటుంది. హ్యాకథాన్స్ అనేది చాలా టైం ఉండదు, 24 hours కానీ 48 hours కానీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు ప్రెజర్ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. అండ్ ఆల్సో మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆపర్చునిటీస్ రావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే కలిసి స్టార్ట్అప్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో దానివల్ల మీకే ఉపయోగం ఉంటుంది. సో హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బిల్డింగ్ కనెక్షన్స్ అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జర్నీని ఎట్లయితే మీరు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ ఎలా షేర్ చేస్తారో ఎగ్జాక్ట్లీ లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్లో మన ప్రొఫెషనల్ జర్నీస్ని స్టోరీస్గా సెండ్ చేయాలి. ఎలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ నేర్చుకున్నానంటే ఆ టాపిక్ గురించి లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలి. అండ్ ఆల్సో మనకి సంబంధించిన మన లాంటి పీపుల్ చాలా మంది ఉంటారు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. దానివల్ల మీకు ఆపర్చునిటీస్ రావచ్చు, ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. అండ్ దెన్ సెక్యూరింగ్ ఇంటర్న్షిప్స్ అనేది ఎలా అంటే మీరు నీడ్ నాట్ టు బి హై పేయింగే ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది, నేను ఒకటి చేయగలుగుతున్నా అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అక్కడ నుంచి మీకు తగిన ఇంటర్న్షిప్స్కి అప్లై చేయండి. అది స్టైఫండ్ ఎంతైనా ఉండొచ్చు, కానీ దానివల్ల మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో జాబ్స్ హై పేయింగ్ జాబ్స్ క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్ యాజ్ వెల్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇటువంటి కంటెంట్ కావాలంటే మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీ విల్ రిప్లై టు యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.